ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, మీ పవిత్రమైనటువంటి వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి. మనుషుని జ్ఞానము, మనుషుని మాటలు లేక నాలాంటి వాని మాటలు ఎవరికి దీవెనగా ఉండవు. నరులము, తప్పిపోవుచున్న వాళ్ళము. నీ స్టాండర్డ్స్ అందుకోలేకపోతున్నాం, నీలాగా బ్రతకలేకపోతున్నాం, నిన్ను ప్రజలకు చూపించలేకపోతున్నాం. మమ్ములు మేము చూపించుకుంటే ప్రయోజనం ఏముందో తండ్రి? నిన్ను చూపించేవాడిగా నన్ను చేయండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయండి. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లు నా కన్నులు, మా కన్నులు తెరవండి. వినువారికి, చెప్పువారికి తోడై ఉండండి. సత్యాన్ని గ్రహించున్నట్లుగా, యథార్థతను గ్రహించున్నట్లుగా, మాకు మేలైనది, మాకు ప్రయోజనకరమైనది, మా కుటుంబములకు, మా జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాత్రమే మేము విని గ్రహించినట్లుగా, నీ బాటలో నడుచున్నట్లుగా మమ్మల్ని చేయండి. మా అందరితోనూ మీరు మాట్లాడండి. యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొద్ద నుండి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు నేర్చుకుందాం. మానవ జీవితము ఈ దినాన్ని ఎట్లాగుంది అంటే, మానవుడు సంపాదన కొరకే ఆశపడుతూ జీవిస్తూ ఉన్నాడు. మనం సంపాదించుకోవటం తప్పు కాదు. దేవుడు నరుడు సంపాదించుకోవటానికి ప్రయాసపడకూడదని అన్నీ సంపాదించి పెట్టాడు. దేవుడు అన్నీ మనకి ఏం కావాలో అన్నీ దేవుడు సంపాదించి పెట్టాడు. కానీ ఆయన ఇచ్చినవి మనకు నచ్చకో, లేక ఆయన ఇచ్చేవి మనకు దొరక్కో మనం సంపాదనలో పడుతున్నాం. చాలామంది రకరకాల కోరికలు కలిగి ఎన్నెన్నో సంపాదించుకోవాలనుకుంటారు. అవి దొరికితే ఆనందిస్తారు, దొరక్కపోతే నిరుత్సాహానికి, దుఃఖానికి గురవుతుంటారు. ప్రతి మానవునికి కొన్ని అవసరతలు ఉంటాయి, కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. అవి సంపాదించుకుంటున్నామా? ఈ దినమున మనం ఏమేమి సంపాదించుకుంటున్నాం మన జీవితంలో? రెండో మాట, మనం ఏమేమి పోగొట్టుకుంటున్నాం మన జీవితంలో? దీని మీద కొంచెం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం ఏమి సంపాదించుకుంటున్నాం, ఏమి పోగొట్టుకుంటున్నాం? మనిషి జన్మెత్తిన తరువాత, నరులై పుట్టిన తరువాత దేవుడు నరునికి ఆయుష్ పోసి, జ్ఞానం ఇచ్చి, ఎదుగుదలనిచ్చి, మానవుడికి అవసరమైనవన్నీ తన చుట్టూ అన్నీ సిద్ధపరిచిన తరువాత కూడా మానవుడు ఏది సంపాదించుకోవాలో, ఏది ప్రయోజనమో, ఏది దీవెనకరమో వాటిని సంపాదించుకోవాలి. అది ఏది ప్రమాదకరమో, ఏది నీ ఆయుష్ తగ్గించేస్తుందో, ఏది నీ బ్రతుకును పాడు చేస్తుందో వాటిని నువ్వు విడిచిపెట్టేసుకోవాలి. అలాగే దేవుడిచ్చినవి, నువ్వు కష్టపడి సంపాదించినవి, ప్రార్థనతో, విశ్వాసముతో, నీ శ్రమతో, నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ ప్రయాసతో నువ్వు సంపాదించుకున్నవి కాపాడుకోవటం కూడా చాలా ప్రాముఖ్యం. పోగొట్టు వేసుకుంటున్నావా? విలువైనవి ఎన్ని పోగొట్టుకుంటున్నావు? విలువ లేనివి ఎన్ని సంపాదించుకుంటున్నావు? ఒకసారి పరీక్షించుకోండి మీ హృదయాల్లో. ఈ అంచె దినాలలో, ఈ దినాన్న నేను ఏమి సంపాదించుకుంటున్నాను, ఏమి పోగొట్టుకుంటున్నాను? మంచి ఎంత సంపాదించాను, మంచి ఎంత పోగొట్టుకున్నాను? అర్థమవుతుందండి? చెడుగు ఎంత సంపాదించాను, చెడుగును ఎంత నాలో నుండి పోగొట్టేసుకుంటున్నాను? ఇక్కడ ఉదాహరణకు ఒక మాట చెప్పొచ్చు. పిల్లలైనా సరే, లేక ఆస్తి కానీ, లేక పేరు ప్రఖ్యాతులు, మంచి పేరు, మంచి సాక్ష్యము కానీ, లేక ఒక మంచి ఉద్యోగము, లేక ఒక మంచి స్నేహము, మంచి స్నేహితులు, దేవుడిచ్చే ఒక మంచి ఆరోగ్యము, ఇవన్నీ మనం సంపాదించుకుంటున్నామా? సంపాదించుకున్నవి మనతో ఉంటున్నాయా? బైబిల్లో ఎంతమంది ఇలాగ సంపాదించుకుంటానికి ప్రయాసపడ్డారో,
సంపాదించుకున్నారు, సంపాదించుకుని కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ బైబిల్లో కొన్ని సత్యాలు మనం క్లుప్తంగా చూద్దామండి. మనం పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళినట్లయితే ఆదికాండము 47వ అధ్యాయములో మనం కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండం 47:27లో మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి. మనం సబ్జెక్ట్ టాపిక్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం. యాకోబు తన సంతానముతో ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు వారిని దేవుడు ప్రేమించి ఐగుప్తు రాజు వారికి ఒక మంచి స్థలం, గోషేన్ అనే మంచి స్థలాన్ని ఇచ్చాడు. అక్కడ పచ్చిక బయలు, సర్వ సమృద్ధి అన్నీ ఉన్నాయి. కాబట్టి యోసేపు తన తండ్రి, తన బ్రదర్స్ అందరికీ కూడా ఆ స్థలాన్ని ఇచ్చినప్పుడు వారు అక్కడికి వచ్చారు. వారు అక్కడికి వచ్చి వారి యొక్క ఆస్తి పాస్తులను అభివృద్ధి చేసుకుని, వారికి ఇచ్చిన పశువులను అభివృద్ధి చేసుకుని, పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కని మాట అంటే, వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగిలి విస్తరించిరి. సంతానములో ఆశీర్వాదం, పశువులలో ఆశీర్వాదం, ఆస్తి సంపాదనలో ఆశీర్వాదం, ఆరోగ్యంలో ఆశీర్వాదం సంపాదించారు. ఎవరు తెలుసా? యాకోబు కుమారులు. ఎందుకు సంపాదించారో తెలుసా? వాళ్ళు సంపాదించుకున్నారు. ఏంటి తెలుసా? ఆశీర్వాదం, సంతానం, దీవెన. ఎట్లా వచ్చిందో తెలుసా? యాకోబు 32వ అధ్యాయంలో ఆదికాండంలో పోరాడాడు. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, ఇక నుండి నేను శాపాలు పోగేసుకోను. నాకు శాపములు ఎంతవరకు శాపమే సంపాదించుకున్నాను, ఇప్పుడు నుంచి నేను శాపం సంపాదించుకోను, కీడు సంపాదించుకోను, చెడ్డ పేరు సంపాదించుకోను. ఇక నుంచి మంచి పేరు నేను సంపాదించుకుంటాను. కాబట్టి నా బిడ్డలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. అందుకని నీ ఆశీర్వాదం నాకు కావాలి. నేను ఆశీర్వదించబడిన వాడిగా మారాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడిన వాడిగా మారాలి. అంటే నేనేం చేయాలంటే, ఇప్పుడు నేను ఎంతవరకు సంపాదించింది కరెక్ట్ కాదు, నాకు ఇప్పుడు ఆశీర్వాదాన్ని నేను సంపాదించుకోవాలనుకున్నాడు. దేవుడి దగ్గర వాగ్దానాన్ని పొందాడు. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. అంతవరకు మనం ప్రార్థన చేయట్లేదు. అదే మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం. ప్రార్థన ప్రియులారా, దేవుణ్ణి మనం కలుసుకోనక ఒకే మార్గము, నువ్వు చేసే ప్రార్థన విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో, విశ్వాసముతో, ఆశతో, పట్టుదలతో ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తూ మాట్లాడతాడేమో దేవుడు. వెలుగు కనబడుతుందేమో, స్వరం వినబడుతుందేమో, ప్రత్యక్షమవుతాడేమో, వాగ్దానం ఇస్తాడేమో, నన్ను తాకుతాడేమో, నన్ను దీవిస్తాడేమో, నన్ను స్వస్థపరుస్తాడేమో, నా సమస్య పరిష్కరిస్తాడేమో, నా స్థితి ఎరిగిన దేవుడు నన్ను బలపరుస్తాడేమో అని దేవుని సన్నిధిలో కనిపెట్టాలండి. ఎక్కడండి కూర్చుని మాట్లాడుకుంటా టైం వృధా చేస్తా, టీవీల ముందు కూర్చుంటా, వ్యర్థంగా సమయాన్ని గడుపుతా. ఈ రోజుల్లో ప్రజలు ఎక్కడికైనా కొన్ని వస్తువులు కొనడానికి బజార్కి వెళ్తే ఏం చేస్తున్నారు తెలుసా? కొనేది ఒక వస్తువే. పొద్దున్న 10 గంటలు పోతారు, 2 గంటలకు వస్తారు, 1/2 డజన్ షాపులు తిరుగుతారు, ఒక్కొక్క షాపులో అరగంట, 6 అరలు 3 గంటలు గడుపుతారు ఒక్కొక్క దారికి. అంటే ఇంటికాడ నిర్ణయించుకోలేదు. ఏ కంపెనీ, ఏ క్వాలిటీ, ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు మంచిదాన్ని సంపాదించుకుంటావు. ఇక అలా లేకుండా బజారు మీద పడి ఎక్కడెక్కడ తిరిగి, ఎక్కడ బోర్డు ఉంటే అక్కడ తిరిగి సమయం అంతా పోగొట్టుకుంటున్నావు. సంపాదించుకోవట్లా, బలాన్ని పోగొట్టుకుంటున్నావు. చివరికి నువ్వు కొన్న వస్తువును కూడా అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎందుకంటే సరి అయిన విధంగా నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు. వీళ్ళతో అద్భుతమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలు యోసేపు కాలములో యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు వచ్చినప్పుడు, అదే ఐగుప్తు ఎలా మారిపోయిందో తెలుసా? శాపకరంగా మారిపోయింది ఇశ్రాయేలీలకి. ఇక్కడ యాకోబు వాగ్దానాలు పొందాడు కాబట్టి ఐగుప్తు ఆశీర్వాదం ఉంది. కానీ రాను రాను నిర్గమకాండం వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఏమైంది అనుకున్నారు? ఆ ఐగుప్తుని పరిపాలించే ఆ ఫరో రాజు ఏమయ్యాడు? దుర్మార్గంగా మారిపోయాడు.
ఈ ఇశ్రాయేలీలు ఏమేమి సంపాదించుకున్నారో అన్నీ దోచేసుకున్నాడు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ సమయాన్ని దోచుకుని వాళ్ళని బాధ పెట్టి చిత్రహింసలు చేస్తుంటే దేవుడు మోషేని పంపించి మరలా వాళ్ళని విడిపించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మొదట ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నారు ఇశ్రాయేలీలు. ఆస్తిని సంపాదించుకున్నారు, పిల్లల్ని సంపాదించుకున్నారు, దీవెనలు సంపాదించుకున్నారు. రాను ఏమయ్యారంటే, యోసేపు చనిపోయాక యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు వచ్చినప్పుడు ఐగుప్తుకి ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, ఆ రాజుతో ఏకీభవించి అక్కడ మాంసం కూరలో ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు, మసాలాలు, తిండి వీటికి అలవాటు పడి తింటూ దేవుణ్ణి మర్చిపోయి, ఏమండి, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అన్యాచారాలు, సాంప్రదాయాలు, ఆ ఆచారాలు, ఆ భక్తిహీనత, ఏమండి, దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు భక్తిని పోగొట్టుకోకూడదు, పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, నీతిని పోగొట్టుకోకూడదు, నువ్వు నేర్చుకున్న క్రమాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు అన్యులతో కలిసిపోయి పోగొట్టేసుకుంటున్నావు నీ సాక్ష్యాన్ని. బైబిల్ అలా పోగొట్టుకున్నారు చాలామంది. ప్రియులారా, వాళ్ళు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు ఏమయ్యారంటే చాలా శ్రమల పాలైపోయారు. అయినను దేవుడు కృప చూపించి మళ్ళీ ఇశ్రాయేలీలకి ఆ ఐగుప్తీయుల యొద్ద నుండి బంగారం అంతా వాళ్ళకి ఇప్పించి వాళ్ళని తప్పించాడు దేవుడు. ఇంకొక వాక్యాన్ని మనం చూచుకుంటాం. రూతు గ్రంథము 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయము మనం చూస్తాం. ఏం చూస్తామంటే, ఇక్కడ రూతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం మనం చూచినట్లయితే, అంతటి వారు 19 వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుంటుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. ఏమండి, రూతు 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏమండి, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. బెత్లెహేము నుండి దేవుడు ఆశీర్వదించి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చినటువంటి పట్టణం బెత్లెహేం. బెత్లెహేం ఏమంటే రొట్టెల ఇల్లు అని అర్థం. అంటే సర్వ సమృద్ధి కలిగిన పట్టణము నుండి అన్యులు ఉండే పట్టణానికి వెళ్ళిపోయారు. మిగిలిన స్టోరీ పక్కన పెడదాం. ఈమె, ఈ రూతు తన భర్తతో 2 కుమారులతో వెళ్ళింది. ఏమండి, వెళ్ళటం అయితే వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చేసిన తప్పేంటంటే, ఎంతో భక్తితో ఉన్న వీళ్ళు నలుగురు చక్కగా వెళ్ళారు, భార్యాభర్తలో 2 పిల్లలో కలిపి. కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు. అక్కడ ఎవరితో? అన్యుల పెళ్ళిళ్ళు చేశారు. మోయాబు రాండ్రతో వివాహాలు చేశారు. దేవుని సన్నిధి నుండి, దేవుని బిడ్డల స్నేహము నుండి ఆవిడి దూరంగా వెళ్ళిపోవటాన్ని బట్టి ఏంటంటే తన దేశమైన స్వాస్థ్యాన్ని పోగొట్టుకొని దూరంగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుందో ఏం జరిగిందో తెలుసా? ఆ పిల్లలు, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, కోడలు విధవరాండ్రైపోయారు. కొద్ది కాలం అయింది, వెనక్కి తిరిగి వచ్చింది బెత్లెహేము. అప్పుడు జనం అందరూ వచ్చి, ఒరే నయోమి వచ్చింది, చూద్దాం రండి రా, నయోమి వచ్చిందని అడిగెళ్తే, అమ్మో నయోమి వచ్చింది ఏంటి, నీ భర్త ఏడు, నీ పిల్లలేరని అడుగుతుంటే, ఏమండి ఇంకా ఏం చూపించాలి, అసలే మా పిల్లలు, ఇదిగో మా కోడళ్ళు ఉన్నారు, ఇళ్ళు ఉన్నారని చెప్పడం మానేసి అప్పుడు ఒక మాట అంటాం, నేను పోగొట్టుకున్నాను. దేవుని బిడ్డల స్నేహము నుండి, ఒక చక్కని మందిరము నుండి, నిన్ను ప్రేమించి ప్రార్థన చేసే ప్రజల నుండి, నీకు అనుకూలంగా ఉండే విధానానికి నువ్వు పోయావంటే నువ్వు భక్తిని పోగొట్టుకుంటావు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావు. అది మీకు తెలియట్లేదు. ఓ రోజు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం, ఒక ఉపవాస ప్రార్థన నువ్వు పోగొట్టుకుంటే, ఆ దినాన్న నీకోసం దేవుడు ఏదైనా దాచుంచిన దీవెనుంటే కరెక్ట్గా అప్పుడే పోగొట్టుకుంటాం. మనం చేసే తప్పులవే. కరెక్ట్గా దేవుడు ఎప్పుడు మనల్ని తాకి స్వస్థపరుస్తాడో,
ఎప్పుడు దేవుడు మనలో ఆశీర్వాదాలు కుమ్మరించాలి కరెక్ట్గా అప్పుడే మనం దేవునికి దూరం అయిపోతాం. అప్పుడే సైతాన్ దాడి చేస్తాడు. అప్పుడే నీకు ఆటంకాలు వస్తాయి. అప్పుడే నీకు బంధువులు వస్తారు. అప్పుడే నీకు ఫోన్ వచ్చి అడ్డం వచ్చేస్తుంది. అప్పుడే నీకు చెడగొట్టేసుకుంటాం. దీని ద్వారా నెలలో సంవత్సరాలు గడిచిపోద్ది అన్నమాట దీవించబడడానికి. ప్రియులారా, నేను పోగొట్టుకున్నాను సంపాదించుకున్నవన్నీ ఏమండి. కానీ ఇక్కడ 10వ వచనంలోకి వద్దాం. 4వ అధ్యాయము 10వ వచనంలోకి వద్దాం. 4వ అధ్యాయము రూతు 1 చూసాము. 4వ అధ్యాయము 10వ వాక్యములో ఒక మాట చూద్దాం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీరాల్ని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. చాలు. ఇక్కడ బోయాజు అనేటటువంటి దేవుని యందు భక్తి కలిగినటువంటి ఒక జెంటిల్మ్యాన్ ఉన్నాడు. ఇక్కడ ఈయనేం చెప్తున్నాడో తెలుసా? నాకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అంతకంటే విలువైనటువంటి దానిని నేను సంపాదించుకున్నాను. జనం అనుకుని ఉండొచ్చు, అన్యురాలు కదా అని అనుకుని ఉండొచ్చు, కానీ అన్య కుటుంబము నుండి వచ్చింది, కానీ అన్యురాలు కాదామె. విగ్రహారాధనల నుంచి వచ్చింది, కానీ విగ్రహారాధనలోనే లేదు. మనం ఏంటంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాం అన్నమాట. వాస్తులు చూస్తాము, ఆచారాలు పాటిస్తాము, ఏమండి అన్యాచారాలు చేస్తాము, అన్యులు చేసే సాంప్రదాయ పద్ధతులు చేస్తాం, మళ్ళీ ఇటువైపు వచ్చి భక్తి కడతాం. అది వదలం, ఇది వదలం. నువ్వు వెచ్చగాను చల్లగాను కాక నులివెచ్చగా ఉంటే నీ మీద ఉమ్మేస్తానన్నాడు దేవుడు. మనం ఏంటంటే ఏ రోటికాడ పాట రోటికాడ పాడడం అంటారు. అదే అన్ని రకాలుగా ఉన్నవాడికి దేవుడు దీవెన రాదు. దీవెన రాదండి. చదువు నేర్చుకోలేడు. మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో ఓ మాట వింటాం, భూమి గుండ్రంగా ఉందని స్కూల్లో, బల్లపరుపుగా ఉందనేమో ఇంట్లో. 2 రకాలుగా నేర్చుకున్నాడు. వీడికి క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ రాయాలి కదా. ఇప్పుడు ఏం రాయాలో తెలియక భూమి స్కూల్లో గుండ్రంగా ఉన్నది, ఇంట్లో బల్లపరుపుగా ఉన్నదని 2 ఆన్సర్లు రాశాడంటే వీడికి ఇప్పుడు ఏం ఆన్సర్ వేస్తారు? ఏమిస్తారు? ఏ ఆన్సర్ ఉండదు, ఏ జవాబు ఉండదు. అక్కడో జీవితం ఎక్కడో జీవితం ఉన్నోడికి పరలోకం ఉండదు, ఆడి పేరు జీవగ్రంథంలో ఉండదు. ఈ భూమి మీద తిను, కార్లు కొనుక్కో, బంగారం కొనుక్కో, డాబా మీద డాబా కట్టుకో, నువ్వు చచ్చిపోయాక నీ పేరు సర్వనాశనం అయిపోద్ది అంతే. ఎంత భయంకరం! ఇక్కడ చెప్తా ఉన్నాడు బోయాజు, చక్కగా చెప్తున్నాడు, నేను ఒక ప్రార్థనా పరురాల్ని సంపాదించుకున్నాను భార్యగా, ఒక పరిశుద్ధురాల్ని సంపాదించుకున్నాను భార్యగా. ఎంతో ప్రార్థనతో ఉంటే తప్ప ప్రార్థనా పరులైనటువంటి భార్యలు దొరకరు. దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళకి ప్రార్థనా పరురాలైనటువంటి భర్తలు దొరుకుతారు. ఒకవేళ అలాంటివి జరగకుండా మన పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే ఇప్పుడైనా దేవుణ్ణి పట్టుకోండి. నిన్ను బాధ పెట్టే భర్త మారిపోతాడు, నిన్ను బాధ పెట్టే భార్య మారిపోద్ది. ఇప్పుడైనా పాదాలు పట్టుకోండి దేవుణ్ణి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను సంపాదించుకున్నాను విలువైన భార్య అని. నువ్వు సంపాదించుకో, కానీ పోగొట్టుకోకూడదు. చాలామంది చెప్తాను, నేను ఏకంగా బోల్డ్ అంత బంగారం సంపాదించాను కానీ దొంగోడు పడి ఎత్తుకెళ్ళిపోయారండి అంటాడు. పోగొట్టేసుకుంటారు అన్నమాట. నువ్వు సంపాదించుకున్నావు, ఎందుకు పోగొట్టుకున్నావు? పోగొట్టుకోకూడదు. ప్రార్థనతో విశ్వాసంతో నువ్వు సంపాదించుకునే దేన్ని పోగొట్టుకోకూడదు. ప్రియులారా, దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు కూడా విందాం. ఆదికాండం 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని ఉంటారు తెలుసా? ఆదికాండము 4వ అధ్యాయము 1వ వాక్యంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. ఎవరు చెప్తున్నారండి? హవ్వ ఏం చెప్తుందో తెలుసా? నేను దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నావు. ఒక ప్రశ్న ఇక్కడ. పాపం సంపాదించుకుంది, కానీ దేవుడు లేకుండా సంపాదించుకుంది. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని కాపుదలలో లేకుండా సంపాదించుకుంది. ఎందుకంటే మొట్టమొదటిగా తప్పు చేసింది కాబట్టి మనం చేసే మొదటి తప్పు శిక్ష మన మొదటి సంతానం మీదకి వస్తుంది అన్నమాట. ఆ కీడు, ఆ నష్టం.
నేను దేవుడి దగ్గర నుండి సంపాదించుకుంది. ఏం సంపాదించుకుందో? కొడుకుని సంపాదించుకుంది. ఎలాంటి కొడుకుని సంపాదించుకుంది? రెండో వాడు పుట్టక ఈడాన్ని చంపేశాడు. నువ్వు సంపాదించుకో మంచి బిడ్డలు, నాకు అందమైన అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, పిల్లల్ని సంపాదించుకో. ఆ పిల్లల్ని వేశ్యలుగా చేయకూడదు, ఆ పిల్లల్ని రౌడీలుగా చేయకూడదు, ఆ పిల్లలు దేశాన్ని నాశనం చేసేవాళ్ళుగా చేయకూడదు. మనం సంపాదించుకోవాలి, మంచిని సంపాదించుకోవాలి, శాంతిని సంపాదించుకోవాలి. సంపాదించుకుంది, కానీ మనం ఏమి సంపాదించుకుంటున్నాం? ఎలా సంపాదించుకుంటున్నాం? ఏమండి, ఒకసారి కొన్ని వాక్యాలు కూడా మనం చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూచుకుందాం. చూడండి ఒకసారి. ప్రసంగి 2:7. పనివారిని పనికత్తెలను సంపాదించుకో. 8 కూడా చదవండి. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. చాలు. కానీ సొలొమోను చాలా యథార్థంగా ఒప్పేసుకుంటున్నాడు తన హృదయం అందరితోటి. నేను మంచి సంపాదించుకున్నాను, చెడుగు సంపాదించుకున్నాను. మన జీవితంలో మంచి సంపాదించుకుంటాం, దాంతోపాటు చెడుగు కూడా సంపాదించుకుంటాం. అదే దరిద్రమైన బతుకు. ఎంత మంచి సంపాదించుకున్నాడో సొలొమోను. ఆస్తిని, పేరు ప్రఖ్యాతులు, మందలో పనివాళ్ళు, మనుష్యులు, అబ్బబ్బబ్బబ్బ అన్నీ సంపాదించుకుని మళ్ళీ చివరిలో ఏమంటున్నాడంటే, నేను అనేక మందిని పెళ్లి చేసుకోకుండా 300 మంది ఉంపుడు గత్తులు ఉంచుకున్నాను నేను అంటున్నాడు. 3,000 మంది. 3,000 మందేనా? 300 మంది. ఏమండి, భార్యలు కాకుండా తను చెప్పేది ఏంటంటే, నేను దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, వివేకాన్ని సంపాదించాను, ఆస్తిని అన్నీ సంపాదించుకున్నాను అన్నాడు. అది రైటు. కానీ నేను నాకు ఇష్టమై అనేక స్త్రీలను సంపాదించుకో. వాళ్ళకి న్యాయం చేకూర్చగలవా? చేయలేవుగా. వాళ్ళేమైనా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ? కాదుగా. మనం చాలామందిని సంపాదించుకుంటాం ప్రియులారా. దేవుని వాక్యం ఒక అద్భుతమైన మాట చెప్తా ఉంది. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూచుకుందాం. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 19వ వాక్యం. నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. చాలు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, అనేక మంది భక్తిపరులను, స్నేహితులను, ప్రార్థించే వాళ్ళని సంపాదించుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి సేవ కట్టినా ప్రేమించే వాళ్ళని, ప్రార్థించే వాళ్ళని, త్యాగం చేసేవాళ్ళని, దేవుడిని నమ్మేవాళ్ళని, దేవుడి కొరకు బ్రతికేవాళ్ళని, దేవుడికి సాక్షులై ఉండేవాళ్ళని, బబ్బబ్బా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి వాళ్ళని సంపాదించాడు. నువ్వెవరిని సంపాదించుకున్నావు? తాగుబోతులతో స్నేహం చేస్తావా? తాగుబోతులను సంపాదించుకుంటున్నావా? పూజలు చేసేవాళ్ళతో స్నేహం చేసి పూజలు చేసేవాళ్ళని సంపాదించుకున్నావా? అబద్ధాలు ఆడేవాళ్ళు, స్వార్థపరులు, గర్విష్ఠులు. ప్రియులారా, మనం ఎలాంటి స్నేహితులను సంపాదించుకున్నాం ఈ రోజుల్లో? చెడుగు చేసేవాళ్ళు, నీకు చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఏమండి, దేవునికి దూరంగా లాక్కెళ్ళిపోయాడు. అదా నువ్వు సంపాదించుకునేది? నువ్వు సంపాదించుకునేది దేవునికి నిన్ను దూరం చేయకూడదు. నువ్వేదైనా సంపాదించుకో, పరలోకానికి నువ్వు దూరం అయిపోకూడదు. నువ్వేదైనా ఎన్నైనా సంపాదించుకో, ఆస్తి కూడా సంపాదించుకో, నీ లోక సంబంధమైన తిండి, వస్త్రాలు సమస్తాన్ని సంపాదించుకో. ఏది కూడా నిన్ను మొత్తుడు చేసి, నిన్ను కొవ్వు పట్టి నువ్వు పాపంలో పడి నాశనమై నరకానికి పోయేటట్టుగా ఉండకూడదు. ఏం సంపాదించుకుంటున్నావు? ప్రియమైనటువంటి వారలారా, పౌలు చెప్తున్నాడు, స్నేహితులను, మంచి స్నేహితులను, ఒక అద్భుతమైనటువంటి దీనికి అనుకూలమైనటువంటి ఒక వాక్యాన్ని మీకు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక్కసారి 2వ రాజుల గ్రంథము చూడండి. ఒకసారి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము
27వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదవండి. కాబట్టి నయమాన్నక కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఇండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఎవరండి అతను? గెహజీ. ఎవరి దగ్గర ఉన్నాడండి? ఎలీషా అనే పరిశుద్ధుడు, దేవునితో నడిచి దేవునితో మాట్లాడే మంచి భక్తిపరుడు దగ్గర ఉన్న శిష్యుడు. ఇతడు ఏం సంపాదించుకున్నాడో తెలుసా? మంచి దైవజనుడ స్నేహాన్ని సంపాదించుకున్నాడు. కళ్ళారా అద్భుతాలు చూశాడు. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించడం, పిల్లలు లేని వాడికి పిల్లలు పుట్టడం, ఏమండి రోగులను స్వస్థపరచడం. ఎంత ప్రేమ, ఎంత దయ! ఎలీషా కూడా ఉన్నంతకాలం వస్త్రాల కొరత లేదు, ఆకలి బాధ లేదు, నిందలు లేవు, అవమానం లేవు, సంతోషం, హ్యాపీ. గెహజీ ఓ మంచి పని చేశాడు. ఒక మంచి గురువు గారిని, ఒక మంచి దైవజనుణ్ణి, ఒక మంచి భక్తిని సంపాదించుకున్నాడు. ఈరోజు మనం పోల్చుకుంటే మనం కూడా ఒక మంచి మందిరాన్ని నువ్వు సంపాదించుకోవాలి. డబ్బా కొట్టుకొని పెద్ద మందిరం అది నాదే, నేను అక్కడికి వెళ్తానని చెప్పి పాపంలో బ్రతికితే ప్రయోజనం ఏంటండి? నాకు పెద్ద మంచి దైవజనుడు ఉన్నాడని చెప్పి వాడికి సాక్ష్యం లేకుండా వాడు పాపంలో బతికితే ప్రయోజనం ఏంటండి? నీ దైవజనుడు మోకరిస్తాడా? నీ దైవజనుడు నీ కోసం ప్రాణం పెడతాడా? నీ దైవజనుడు రేయింబగళ్ళు నీ క్షేమం కొరకు కన్నీళ్లు గారుస్తాడా? అట్టి దైవజనుడిని సంపాదించుకో. నిన్ను గద్దించి, హెచ్చరించి, సరిచేసి, నిన్ను బాగు చేసి, అణువున నువ్వు భయముతో భక్తి కట్టుకొనున్నట్లుగా నిన్ను హెచ్చరించేటటువంటి వాక్యము దొరికే స్థలానికి వెళ్ళు. అట్టి వాక్యాన్ని సంపాదించుకో. ఏం సంపాదించుకుంటున్నాం ప్రియులారా ఇక్కడ? ఏమండి, ఈ గెహజీ ఏం సంపాదించుకున్నాడు? మంచి దైవజనుడిని సంపాదించుకొని తర్వాత ఏం చేశాడంటే ఇంకా కొన్ని సంపాదించాడు. దురాశను సంపాదించుకున్నాడు. అక్కడికి నయమాను రావడము, ఆ తరువాత అతని ఆస్తిని చూడడం, అతను మంచి బట్టలు, అతను బంగారం అన్నీ చూసేసరికి అవి సంపాదించుకోవాలనే మనసు వచ్చింది. నీ కళ్ళకి ఎన్నో కనబడతాయి. చూచిన ప్రతిదాన్ని నువ్వు అనుభవించాలని అనుకోకూడదు. నీ కళ్ళకు కనపడిన ప్రతిదాన్ని నేను సంపాదించి తీరాలని అన్నాడు అనుకోకూడదు. నాకు ఒక 30 సంవత్సరాల క్రితం స్నేహితుడు ఉండేవాడండి. మా సహవాసంలో ఉన్నప్పుడు చాలా పొడుగ్గుంటాడు. ఒకడు ఇంత పొడుగుంటాడు. ఏం చేసేవాడు తెలుసా? ఏది కనపడితే అది కొనేసేవాడు అండి అతను. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు, కానీ పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. మొదట గుమ్మంలోకి వెళ్తే కూర్చోడానికి, కూర్చేయడానికే ఖాళీ ఉండదండి. రకరకాల కుర్చీలు, రకరకాల బెంచీలు, రకరకాలైనటువంటి, ఏమండి అది ఏమన్నా షాపా? 6 డజను వాషింగ్ మెషిన్లు, 6 డజను మిక్సీలు, ఏమండి మీకు ఉంటాయి ఎవరికన్నా అలాగా? చాలా ఆశ్చర్యం. నాతో చెప్తాడు, నాకు కొత్తగా ఏది కనపడితే అది నా ఇంట్లో ఉండాలండి అంటున్నాడు. గెహజీలు అంటాడేమో గేల. ఈ గెహజీ కూడా ఆ కంటికి కనబడింది కావాలనుకున్నాడు. మొదట ఏం సంపాదించాడు? పరిశుద్ధుడైన దైవజనుడు స్నేహం. ఆ దైవజనుడి దగ్గర ప్రేమ ఉంది, స్వస్థత ఉంది, దేవుని సన్నిధి ఉంది, ఆశీర్వాదం ఉంది. కానీ వీళ్ళు చివరిలో ఏం సంపాదించుకున్నాడు? అన్యాయంగా ఎదుటివారిది అబద్ధాలతో సంపాదించాడు. ఎలా సంపాదించాడు అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావయ్యా శిష్యుడు అని అడిగితే, అబ్బాబే నేను ఎక్కడికి వెళ్ళలేదండి అంటున్నాడు. ప్రభువా నువ్వు తీసుకొని అన్నావు, నాకు చాలా కాలం అయింది కదా, కొత్త బట్టలు లేవు, కొంచెం బట్టలు బాగా దగదగా మెరిచాయి, ఆశ వచ్చింది, బట్టలు తెచ్చుకున్నాను ప్రభువా, తప్పు అయితే క్షమించయ్యా అని తన గురువుగారిని అడగలేదు. అబ్బాబే నేను ఎక్కడికి, ఇంత భక్తి కట్టి ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధుడితో, అగ్ని లాంటి దైవజనుడితో ఉండి ఎలాగ అబద్ధాలు మాట్లాడతారండి? మా సంఘం గొప్పదని చెప్పి ఎలా పాపంలో బతుకుతారు? మా సేవకుడు చాలా గొప్పవాడని ఆ సేవకుడితో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నానని చెప్పి రొచ్చులు ఎందుకు బతుకుతారండి? అంటే నీలో దెయ్యం ఉంది,
నువ్వు కరెక్ట్గా లేవు. నీ వాక్యంతో నీ హృదయాన్ని పరీక్షించుకోవడం లేదు. నీ వాక్యము వెలుగులో నీ హృదయం ఎలాగుందో, నీ స్థితి ఎలాగుందో చూసుకో, మారు. ఎవడు మార్చడండి మనల్ని, ఎవడు మారుస్తాడండి? నువ్వు రోడ్డు అమ్మటి ఇష్టానుసారంగా పడితే ఎవడైనా నిన్ను బెత్తం పట్టుకొచ్చి కొట్టి నిన్ను బాగుపడమంటాడా? ఎవడేమండవు. ఎవడ జీవితాన్ని వాడే మార్చుకోవాలి. ఎదిగిపోయిన వయసు వచ్చాక తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏమనరు. ఈ రోజుల్లో సొసైటీ ఎలా దిగజారిపోయిందంటే హై స్కూల్ పిల్లల నుండి కూడా పిల్లల్ని ఎవరినో కొట్టకూడదు, తిట్టకూడదు. కాబట్టి హై స్కూల్ నుండే ఇంటర్మీడియట్ నుండే చాటుకి వెళ్ళిపోయి ఆడపిల్లలు మందు కొడుతున్నారు. మొన్న బ్రాందీ షాప్ కాడ బ్రాందీ కొనుక్కుంటున్నారు ఆడపిల్లలు. ప్రాణం చివుక్కుమన్నదండి. ఆ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూడాలండి. ఏమండి, మత్తు పదార్థాలు, సిగరెట్లు, మందు, ఏం సంపాదించుకుంటున్నారు? రోగాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇతను చివరికి ఏం సంపాదించుకున్నాడో చెప్పండి? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఒక భయంకరమైన తెగులు సంపాదించుకున్నాడు. నీవు సంపాదించుకోకూడనివి సంపాదిస్తే, నీ బ్రతుక్కి దీవెన లేనివి, నీ దేవుడికి నచ్చనివి, నువ్వు పరలోకం వెళ్ళటానికి ఆటంకం వచ్చేవి, నీ మనశ్శాంతిని పాడు చేసేవి నువ్వు సంపాదించుకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. గెహజీ పరిశుద్ధుడైన తన దైవజనుడికి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రార్థనకి దూరంగా, కాపుదలకు దూరంగా, సర్వ సమృద్ధికి దూరంగా వెళ్ళిపోయాడు. అక్కడ నుండి ఏమని రాస్తుంది ఆ మాటలో? వాడు అక్కడ నుండి అంతే, ఇక మళ్ళీ జీవితంలో ఎలీషా దగ్గరికి రాలా. ఎంత ఖచ్చితమైన దైవజనుడు ఎలీషా. వెళ్ళిపోతారండి. చెడుకు సంపాదించుకోవాలనే ఆశ కలిగినోడు మందిరంలో నిలబడలేడు, తట్టుకోలేడు. ఎప్పటికైనా నేను మంచి సంపాదించుకోవాలనుకుంటే ఇలాంటి మందిరంలో నిలబడతారు. అమ్మో, ఇక్కడ ఉంటే నా కోరికలు నెరవేరవు, నా ఇచ్చలు నెరవేరవు, నా పాపం నెరవేరదు. నేను ఇంత టీవీ పెట్టి, దానికి నెట్ పెట్టి, దానికి ఇంత డబ్బులు కట్టాను, సినిమాలు చూడకుండా ఉంటే ఏం లాభం? ఈ మందిరానికి వెళ్తే సినిమాలు చూడకూడదు, ఎందుకులే ఇక్కడికని మానేస్తారు. దానికి మళ్ళీ ఒక వంక, అక్కడ వాక్యం లేదు, లేకపోతే అక్కడ కరెక్ట్గా వాక్యం చెప్పరు, అక్కడ జనం రారు, అక్కడ ఆత్మ లేదు. ఏం సంపాదించుకుంటున్నాం ప్రియులారా? దేవుని వాక్యములో ఇంకా కొన్ని మాటలు మనం చూసుకుందామండి. ఆది కాండము 27వ అధ్యాయము 45వ వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆది కాండము 27:45 చురుగ్గా చదివితే, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేలా అని. రెబ్కాకి ఎంత జ్ఞానం అండి, రెబ్కాకి ఎంత బలం అండి, ఎంత తెలివండి, ఎంత ఓర్పండి, ఎంత ఓర్పండి. ఇద్దరు కొడుకుల మధ్యలో గొడవ వచ్చిందండి. ఆ గొడవ సృష్టించిందే తల్లి. పెద్ద కొడుకు చిన్న కొడుకు మధ్యలో గొడవ సృష్టించింది తల్లి. ఆ తల్లికి ఏం గ్రహింపు వచ్చింది? ఓహో, నా వల్లే కదా నా ఇద్దరు బిడ్డలు ఒకరినొకడు చంపుకోనాక చూస్తున్నారు, నా వల్లే నేను తప్పు చేశాను. అందుకని ఏమంటుందో తెలుసా? నేను ఎందుకు నా బిడ్డలను పోగొట్టుకోవాలి? నేను సంపాదించుకున్న బిడ్డలు, చూసారా, నువ్వు 9 మాసాలు ముందు సంపాదించుకున్న బిడ్డల ప్రేమను పోగొట్టుకోకూడదు. నువ్వు కష్టపడి కట్టుకున్న ఇంట్లో సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. డబ్బు పెట్టి కొనుక్కున్న పరుపు మీద నిద్ర లేకపోతే నువ్వు సంపాదించుకుంటే ప్రయోజనం ఏముంది? నువ్వు సంపాదించిన బంగారం అంతా ఎవడో ఎత్తుపోతే, ఎక్కడో పాడైతే, ఎక్కడో తాకట్లో పాడైతే అది ఉపయోగం లేకపోతే ఏముంది? నీకు ఎందుకు సంపాదించావు? నువ్వు సంపాదించిన దానివల్ల నీకు హ్యాపీనెస్ ఏది? ఏం సంపాదించావు ప్రియులారా? ఎంత తెలివైనటువంటిది ఆ తల్లి అంటుంది, నా బిడ్డలు నేను ఎందుకు పోగొట్టుకోవాలి? మనం చాలా పోగొట్టుకుంటున్నాం జీవితంలో. పోగొట్టుకున్నా మనకు పశ్చాత్తాపం రావట్లేదు. ఏమండి, లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ స్త్రీ నాణ్యం పోగొట్టుకుంటే, అయ్యో నేను పోగొట్టుకున్నాను, అది నాకు దొరకాలి. వెతికింది దొరికేదాకా వెతికింది. దొరికితే స్తుతి కూడికి పెట్టిందండి. మనం పోగొట్టుకున్న అనేకమైనవి దొరికితే స్తుతి కూడికి పెట్టుకో. నీ పవిత్రత, నీ చాస్టిటీ పోగొట్టుకుంటే, నీ ప్యూరిటీ పోగొట్టుకుంటే, నీ గుడ్ ఫ్రెండ్షిప్ పోగొట్టుకుంటే, నీ మంచి స్నేహితులను పోగొట్టుకున్నావేమో జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తా ఉందండి. దేవుని వాక్యంలో ఎన్నో విలువైనటువంటివి. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వాక్యంలో, తీయొద్దు సమయం లేదు, తన ప్రాణమును
దక్కించుకొని గోరువాడు దానిని పోగొట్టుకుంటాడో. నా నిమిత్తము దానిని పోగొట్టుకోవాలనుకున్నవాడు, అంటే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను తినటానికి ఈ కానుక పెట్టుకున్నాను, ఈ కానుక చందాలు వేసేస్తాను, నేను బతుకుతానా చస్తానా? నువ్వు బతుకుతావు అంటున్నాడు దేవుడు. నేను నడలేను, వెళ్ళలేను, దేవుని మందిలో కూర్చోలేను అనుకున్నప్పుడు, ఫోన్లే కాళ్ళు ఉంటాయో పోతాయో, ఓపుకుంటుందో ఉండదో, నేను వెళ్ళా మందిరంలో ఈ శరీరాన్ని పాడేస్తాను, బతుకుతావా బతకవా? బతుకుతావు. నా నిమిత్తము, దేవుడి నిమిత్తం ఏమో నేను ఏమైపోతానో, ఏ పోగొట్టుకుంటానో, నష్టపోతానో అని అనుకున్నావు కదా, నువ్వు అనుకోకు. నా నిమిత్తం నువ్వు పోగొట్టుకుంటే దానిని దక్కించుకుంటావు. దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, యెషయా గ్రంథము 38:10. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును, నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను. చాలు, తర్వాత చదువుదాం. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, హిజ్కియా మహారాజు చెప్తా ఉన్నాడు, ఏమండి దేవుడు అన్నాడు, హిజ్కియా నువ్వన్నీ సంపాదించుకున్నావు, నీకు పేరు ఇచ్చాను, ఆస్తి ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నువ్వు మధ్య మధ్యలో తిక్క పనులు చేస్తున్నావు, భక్తిహీనులతో నువ్వు స్నేహం చేస్తున్నావు. ఏమండి భక్తిహీనులతో స్నేహం చేసినప్పుడు దేవుణ్ణి దుఃఖపెట్టేటటువంటి వాళ్ళతో, ఏమండి మీకు తెలుసు చెప్పక్కర్లేదు, నేను దేవుణ్ణి కాకుండా వేరే దానిని పూజలు చేసి అన్నీ చేసుకుంటూ ఓ పక్క దాన్ని ఓ పక్క దీన్ని చేస్తున్నటువంటి వాళ్ళతో మీరు స్నేహాలు చేసినంత కాలం వద్దెలరండి, ఎవడైనా వద్దెలరండి. ఆసారాజు ఏమైందండి, యెహోషాపాతు ఏమయ్యాడండి? మీరు దినవృత్తాంతాలు చూడండి. ఒక భక్తిపరుడు ఒక భక్తిహీనుడితో స్నేహం చేస్తాడు, నా బంధువుడు, లేకపోతే మేము ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నాం, వాళ్ళు మాకు సాయం చేశారు కాబట్టి మేము వాళ్ళకి సాయం చేస్తున్నాం అనుకుంటే మీ ఆత్మీయ జీవితాలు డ్యామేజ్ అయిపోతాయి, మీ ఆత్మలు మీ మనస్సాక్షులు పాడైపోతాయి. శరీరాలు బాగానే ఉంటాయి కానీ బైబిల్లో సత్యాలు ఇవి, నా సొంత మాట ఒక్కడు కూడా లేదు. ఇక్కడ హిజ్కియా రాజు అంటున్నాడు, నేను నా ఆయుష్ అంతా పోగొట్టేసుకున్నాను. ఏం చేశాడు? పోయితే ఆయుష్ పోయినోడు ఏమవుతాడు చెప్పండి? చచ్చిపోతాడు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? ఏం జరిగింది? అయ్యో నేను తప్పు చేశాను, దేవుడు ఇన్ని స్థితిని సంపాదించుకున్నాడు, కానీ జాగ్రత్తగా కాపాడుకో ఇచ్చినవి అన్నీ అని దేవుడు చెప్తే, ఎవడెత్తుకెళ్ళిపోతాడో ఆయన పిలిచాడు ఇంటికి. ఎవడెత్తుకెళ్ళిపోతాడో ఆయన పిలిచి దొంగోడికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ దొంగోడు అన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు శుభ్రంగా. చచ్చాను రా నాయన అనుకున్నాడు. దేవుడు క్షమించాడు తిరిగి అతను, దేవుడు క్షమించాడు ఆ మనిషిని. కాబట్టి అప్పుడే చెప్తాడు, ఏమంటాడంటే, నా ఆయుష్ను పోగొట్టుకున్నాను కానీ మళ్ళా తిరిగి నేను సంపాదించుకున్నాను. మనం హిజ్కియా లాగా గ్రహించుకోవాలి. అంటే నీ జీవితంలో ఇంతకాలం నువ్వు భక్తి కడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, గుడికి వస్తున్నావు, అలాగే నువ్వే స్థితి నుండి వచ్చావు, ఎంత పేదరికం నుండి వచ్చావు, ఇప్పుడు ఎలాగున్నావు, నువ్వే స్థితిలో ఉన్నావు, నీ ఆర్థిక స్థితి ఏంటి, నీ శరీర స్థితి ఏంటి, నీ భక్తి స్థితి ఏంటి, ఆత్మీయ స్థితి ఏంటి, ఇవన్నీ గమనించి నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వేమేం పోగొట్టుకున్నావో, పనికిమాలిని పోగొట్టుకుంటే వాటి కొరకు ఆశపడొద్దు. ఇంకా ఓ తాగుబోతు స్నేహితుడు పోగొట్టుకుంటే వాడి కొరకు మళ్ళీ స్నేహం చేయడానికి ట్రై చేయొద్దు. కొండెములు చెప్పి నీ బ్రతుకును పాడు చేసేటటువంటి స్త్రీలతో నువ్వు స్నేహం చేసి ఉన్నావు, గొడవ వచ్చింది, పోగొట్టుకున్నావు, మళ్ళీ వాళ్ళతో స్నేహం చేయడానికి ట్రై చేయకండి. మంచితో స్నేహం చేయడానికి ట్రై చేయండి ప్రియులారా. ఏమండి ఎంత అద్భుతమైనటువంటి మాట. నేను ముగింపులోనికి వచ్చే ముందు కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని నేను అనుకుంటూ ఉన్నాను ప్రియులారా. గలతీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని జూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఫిలిప్పీ 3వ అధ్యాయము 9వ. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నా నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను
మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాధానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మనం ఫిలిప్పి 3:9 మాత్రం మనం చూసినట్లయితే, ఆ మొదటి భాగం మనం చూస్తే 9 మాత్రమే మనం చూస్తే, అలాగే గలతీ 1:10 మనం చూస్తే, నేను దేవుని దయను సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, నువ్వు దేవుని దయ నీ మీద ఉందా లేదా? నువ్వు ఆస్తి సంపాదించుకో, ఐశ్వర్యం సంపాదించుకో, ఈ లోకంలో ఏదైనా సంపాదించుకో. యోబు అన్నీ సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నాక యోబుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నేను ఇన్ని సంపాదించుకున్నాను, వీటి మీద దేవుడు దయ ఉంటే నేను హ్యాపీగా బతుకుతాను. అలాగే యెజ్రా గ్రంథంలో మనం చూస్తే, యెజ్రా ఏం చేస్తాడంటే, అహవా నది దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర బంగారము, వెండి, వాళ్ళ పిల్లలు, ఆస్తులు అన్నీ ఉండగా, మేము ఇవన్నీ సంపాదించుకున్నాము, అయితే దేవుని దయ మా మీద ఉండాలి అని ఉపవాసం ఉన్నారు. అక్కడ నీకేమున్నా సరే దేవుని దయ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీకు దేవుడిచ్చిన వస్తువుల మీద ఉండాలి దేవుని దయ. దేవుని దయ నీ బండి మీద ఉంటే నీ బండి దీవించబడుతుంది, నీ ఇంటి మీద ఉంటే నీ ఇల్లు దీవించబడుతుంది, నీ ఆహారం మీద ఉంటే నీ ఆహారం దీవిస్తాడు. మీ నీటిని, ఆహారాన్ని దీవిస్తానని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడుగా దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని దయను మనం సంపాదించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దయ ఉంటుందా మీ మీద? దేవుని దయ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆయన కృప నీ మీద ఉంటుంది, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు అడిగిన అన్ని ఇస్తాడు దేవుడు. దేవుని దయేది. రెండోది, ఫిలిప్పీలో క్రీస్తుని సంపాదించుకో. ఆయన దయతోనే పాటు ఆయన్నే సంపాదించేసుకో. ఎవరినే చెప్పండి? యేసయ్యనే సంపాదించుకోండి. ఇంకో 2 మాటలు చూద్దాం. లూకా సువార్త 12:33 చూద్దాం. లూకా 12:33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోవాలి. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారండి, అక్షయమైన ధనాన్ని సంపాదించుకో. అయితే క్షయమైన ధనాన్ని సంపాదించుకో, తప్పు కాదు. నీకెంత అవసరమో అంత మట్టుకు సంపాదించుకో. అది ఎక్స్ట్రా సంపాదించినా అండ్ మనిషికి అవసరమైనంత కావాలి, కానీ ఎక్స్ట్రా ఉంటే ఏం చేస్తావు చెప్పు? బంగారం కొన్ని లాకర్లో పెడతావు, ఫిక్స్డ్ చేసి పెడతావు, లేకపోతే డబ్బు దోసుకుంటావు. ఆ దోసుకున్నది నీకేమో ఉపయోగం అవ్వదు. నువ్వు అనుకుంటాను నా వెనకాల అంత డబ్బు ఉంది కాబట్టి నేను ధనవంతుడిని, పర్లేదు, నాకు రోగం వస్తే డబ్బు ఖర్చు పెడతాను, నేను ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చు పెడతాను అనుకుంటమే తప్ప, నీవు బతకడానికి, నీకు ఉపయోగానికి మాత్రం నీకు అవసరమైంది నీ దగ్గర ఉన్నదే పనికి వస్తుంది. దాచుకున్నది కాదు, దోచుకున్నది అసలు పనికి రాదు. ఇక్కడ అంటాడు అక్షయమైన ధనము అంటే, ఇంకొక మాటలో చెప్పాలండి, నీతి న్యాయంగా సంపాదించుకోమంటాడు. అది చక్కగా చెప్తాడండి. అందుకని ఇర్మియా గ్రంథం 17:11 ఉంటుంది, న్యాయ విరుద్ధమైన ఆస్తి సంపాదించుకోకండి. ఎంత బాగుందండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 22:17 కూడా ఒక చక్కని మాట ఉంటుంది, అన్యాయముగా లాభాన్ని సంపాదించుకోవద్దు. లాభం పొందడం మంచిదే, వడ్డీలు తెచ్చుకోవడం మంచిదే, అప్పులు ఇచ్చుకోవడం మంచిదే, కానీ అన్యాయమైన వడ్డీ ఏమండి? వ్యాపారంలో అన్యాయం, అప్పు ఇవ్వడంలో అన్యాయం, మనుషుల దగ్గర అన్యాయం దేవుడికి నచ్చదండి. అందుకే క్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. లూకా 16:19 ప్రభు చెప్పిన ఈ మాటతో ముగించేసుకుందాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి 16:9 అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. చాలు ప్రియులారా,
స్నేహితులను సంపాదించుకోండి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, ఆపదలో సహాయం చేసేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు. మనకి ఆత్మీయ స్నేహితుడు యేసయ్య. మొదట దేవుణ్ణి స్నేహితుడిగా సంపాదించుకోండి. 2, మీకోసం ప్రార్థించే దైవజనుడిని స్నేహితుడిగా సంపాదించుకోండి. 3, విశ్వాసులు, మీకోసం ప్రార్థన చేస్తూ యోగక్షేమాలు అడిగే మంచి విశ్వాసుల్ని స్నేహితులుగా సంపాదించుకోండి. చాలు. మోసం చేసే నాటికులు, దొంగల్ని నువ్వు పెడితే పెడతారు, నువ్వు పెట్టడం మాని చూద్దాం. నీ బంధువులకు నువ్వు పెట్టడం మాని, నీకు పెడతారేమో తెలిసిపోద్ది నీకు. మోసం. నువ్వు పెట్టినా పెట్టకపోయినా ప్రేమించే దేవుడు, ఇచ్చేది దేవుడు, ఒక దైవజనుడు, ఒక విశ్వాసుల సంఘం. 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 పోగొట్టుకోకూడదు ప్రియులారా. దేవుడు మనకిచ్చిన ఆయుష్ పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ చివరి దినాల్లో దేవుడిచ్చే మనశ్శాంతిని పోగొట్టుకోకండి. దేవుడిచ్చినటువంటి చిన్న కుటుంబాన్ని పోగొట్టుకోవద్దు, చెడగొట్టుకోవద్దండి. యేసయ్య ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నా ప్రియులారా, నేను మీకు ఇచ్చినవన్నీ, అందుకే భక్తుడు పాడతాడు, నాకున్నవన్నీ నీవు ఇచ్చినవే. దేవుడిచ్చిన దాంట్లో ఏది ప్రమాదం లేదు. దేవుడు ఇవ్వకుండా మనం సంపాదించేదే మనకు ప్రమాదం. ఇక్కడ మనం అనేక మంది, చాలామంది భక్తుల గురించి నేను చెప్పగలను. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఒకటే మనం గమనించాలి, మనం ఏం సంపాదించుకుంటున్నాం. ముగింపులో మాట చెప్తాను. సామెతలు 1:5లో వివేకమును జ్ఞానమును సంపాదించుకో. ఎక్కడ దొరుకుద్ది నీకు వివేకం, జ్ఞానం? నాయన ఏది శ్రేష్టం? బుద్ధి జ్ఞానము సంపాదించుకో. సామెతలు 4:5 ఉంది. ఏమండి, నువ్వు అబద్ధాలు ఆడి మోసం చేసి నీ డబ్బే. ఏమండి, అననీయ సప్యరాల డబ్బు ఎవరిదండి? వాళ్ళదా బయటోళ్ళదా? చెప్పండి. వాళ్ళ డబ్బే. పేతురు, ఏంటి మీ జీతం ఇంతేనా, లేక నీ డబ్బు ఇంతేనా, ఏమైనా నీ డబ్బులు అని అడిగితే, అమ్మ బాబు నా డబ్బుల గురించి అడుగుతాడా? అంతే, దెబ్బకి రక్తం కక్కి చచ్చిపోయారు. తన డబ్బే. అందుకే సామెతలో ఓ చక్కని మాట ఉంటుంది, 21:6 అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి, అట్టి వారు మరణమును కోరుకుంటారు. నీ డబ్బే, కానీ డబ్బు కోసం అబద్ధాలు ఆడటం అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకో. క్రీస్తుని సంపాదించుకుందాం, ఆయన దయను సంపాదించుకుందాం. మంచి సంఘం, మంచి దైవజనులు, మంచి విశ్వాసులు నీ చుట్టూ ప్రార్థన దీవెనుంటే నువ్వు దీవించబడతావు. ప్రియుల, పరీక్షించుకుందాం ఈ అంచె దినాల్లో మనం ఏమేమి సంపాదించుకుంటున్నాం, ఏమేమి పోగొట్టుకుంటున్నాం. పోగొట్టుకోకూడనివి జాగ్రత్తగా కాపాడుకోండి. సంపాదించుకుంటే ప్రమాదం వచ్చేవి సంపాదించుకోకండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ జ్ఞానము అతీతము, నీ వాక్యము అమూల్యము, నీ మాటలు మాధుర్యము. నరమాతృలమైన మమ్ములను నీ తేనె లాంటి మాటలతో మమ్మల్ని పోషించాలని కోరుకుంటున్నావు. ఆ మాట ఈ మాట విని అది ఇది చూచి అక్కడికిక్కడికి పరిగెట్టి తప్పిపోతున్నాం, పడిపోతున్నాం, చెడిపోతున్నాం. నీకెంత దయ, ఎంత ప్రేమ, ఎంత జాలి. ఈ ప్రపంచాన్నే మా కోసం సృష్టించావు కాబట్టి, నా బిడ్డలారా, మీరు లేకపోతే నాకు ఈ ప్రపంచం ఎందుకు? ఈ సర్వసమృద్ధి, సస్యశ్యామలము ఇవన్నీ నాకెందుకు? మీకోసమే కదా. ఐశ్వర్యము, ధనధాన్యాదులు, సస్యశ్యామలము, సర్వసమృద్ధి, ఆశీర్వాదాలన్నీ మీకోసం అయితే, మీరు నరకానికి పోతే, మీరు కష్టాలు పడితే నేను ఎక్కడ చూడగలనని మమ్ములను ప్రేమించిన రక్షకుడు అయిన నీవు మమ్మల్ని వెంటాడుతున్నావు తండ్రి. నీ వాక్యము ద్వారా ఈ దినాన్న నాయన ఎన్నో రకాలుగా నీ సువార్త ప్రజలకు వినిపింపచేసి నాతో స్నేహం చేయండి. నన్ను సంపాదించుకోండి, పరలోకాన్ని సంపాదించుకోండి, మారు మనస్సు సంపాదించుకోండి, పశ్చాత్తాపాత్మ, సరి చేసుకుని క్షమాపణ అడిగి దిద్దుకునే ఆత్మ, తగ్గించుకునే ఆత్మ, ప్రేమించే ఆత్మ, క్షమించే ఆత్మ, ఇవి సంపాదించుకుంటే ఎంత నెమ్మది, ఎంత సమాధానం, ఎంత దీవెన. అట్టి దీవెనలు మాకు దయచేయండి.
ఈ బిడ్డలు ఏవి సంపాదించుకోవాలో వీళ్ళకి చూపించండి నాయనా తండ్రి. ఏమేమి ఇంకా సంపాదించుకోలేదో గ్రహింపునివ్వండి. ఏమేమి వదులుకోవాలో వదిలేసుకోవటానికి సహాయం చేయండి. కానీ నువ్విచ్చిన విలువైన జీవితంలో ఏది పోగొట్టుకోనివ్వద్దు ప్రభా. నీకు స్తోత్రాలు. యోబు చుట్టూ అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచేశావు. ఎజ్రాకి ఇచ్చినటువంటి ప్రయాణములో దేవుని మందిర ఉపకరణములన్నిటి చుట్టూ కంచి వేశావు. మా చుట్టూ, మా బిడ్డల, మా కుటుంబముల చుట్టూ కంచివి. మేము నీ కొరకు బ్రతుకున్నట్లుగా యేసు నామము నీ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించుకుని ముగించేసుకుందామండి. కరెక్ట్గా సమయమైంది. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. కొంచెం ఎక్కువ పెట్టు. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ఏమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా. ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థనతో మేము ఏది సంపాదించుకున్నా, ప్రార్థన చేసి ఏది కొన్నా, ప్రార్థన చేసి ఏది తిన్నా అవన్నీ నువ్వు ఇచ్చినవే. స్తుతితో మమ్మల్ని నింపండి. దేని విషయంలో సొణుక్కొనియొద్దు తండ్రి. మేము సొణుక్కున్నప్పుడు మేము తిన్నది అరగదు, మేము సంపాదించిన డబ్బు మా దగ్గర నిలబడదు, మేము కట్టుకున్న బట్ట బాగోదు, మా బ్రతికే బాగోదు. పరిశుద్ధుడా, నీ రక్తంతో మమ్మల్ని కడగండి. నువ్వు మాకు కావాలి తండ్రి. నీ సన్నిధి కావాలి, నీ పరలోకం కావాలి, ఈ భూలోకంతో నీతో స్నేహం కావాలి. మాతో ఉండండి, మా బిడ్డలతో ఉండండి, మా కుటుంబాలతో ఉండండి. నా ప్రభు, ఇక్కడ ఉన్న బిడ్డలు ఇంకా ఏమేమి సంపాదించుకోవాలో అవన్నీ సంపాదించుకోవటానికి నీ కృపను దయచేయండి. ఏది పోగొట్టుకోనివ్వదు. నీవు నాకు ఇచ్చిన దేనిని నేను పోగొట్టుకోలేదని యేసయ్య ప్రార్థించారు. అలాగే మేము కూడా నీ రాకడలో మేము ఎత్తబడినట్లుగా, నా తండ్రి 2 తలాంతులు, నాయన తండ్రి 4ను, 5 తలాంతులు 10 చేసినట్లుగా నీకు లెక్క అప్పగించు వారముగా మేము బ్రతుకున్నట్లు కృప చూపించు. కూర్చొని ఆలోచించి ఇంకా నా జీవితంలో నేనేమేం సంపాదించుకోవాలి, నా ఇంట్లోకి, నా కుటుంబంలోకి, నా బిడ్డల్లోకి, నా భక్తి జీవితంలోనికి, ఆత్మలోనికి
అట్టి ఆలోచనలు మాకు దయచేసి మా హృదయ వాంఛలు నెరవేర్చి మాతో ఉండి మాకు జయమివ్వండి. మమ్మల్ని నడిపించండి. రాబోయే వారం అంతే బిడ్డలను ఆశీర్వదించి వీరిచ్చిన కానుకల్ని రాజ్యవ్యాప్తి కొరకు వాడుకొని వీళ్ళ తొట్టులో పుండు బుడ్డులోనూ అయిపోకుండా వీళ్ళ అవసరాలు తీర్చి సర్వసమృద్ధిలోనికి నడిపించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి, అలాగే రాబో దినముల్లో తండ్రి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, తెలివి జ్ఞానం జ్ఞాపక శక్తి ఇచ్చి, ఎండ దెబ్బ తగలకుండా కాపాడి మంచి ర్యాంక్స్ ఇచ్చి, ఉద్యోగస్తులకి తోడయ్యుండి ప్రభు, భార్య భర్తల మధ్య సమాధానం ఇచ్చి, ఉద్యోగాలకు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కాపుదాలు ఇచ్చి, కన్నీళ్లు తుడిచి ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, భక్తి జీవితంలో మండించి ఆశీర్వాదంగా వీరిని పంపించమని, బలహీనులను యేసునామమును బలపరచండి అని ఈ వాక్యం వెంటనే ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడి దీవించమని యేసు పరిశుద్ధ నామమున మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.